హే గురు ఇది విను. హాయ్ అండి, నేను మీ హే గురుని. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ నొక్కండి. నేను మీకు ఇలా బ్యూటిఫుల్ బటర్ఫ్లై పార్క్ చూపిస్తున్నా. ఇక్కడ వచ్చేసి పెద్దలకి 50 రూపాయలు, చిన్నపిల్లలకి వచ్చేసి 30 రూపాయలు టికెట్ తీసుకోవాలి. ఇక్కడ స్కాన్ కూడా చేయొచ్చు. చూడండి చాలా మంది వచ్చారు బటర్ఫ్లై పార్క్ చూడడానికి. ఇక్కడ టోటల్ మ్యాప్ ఉంటుంది, ఎలా బటర్ఫ్లై ఎక్కడ ఉంటుంది, ఎలా వెళ్ళాలని పూర్తిగా దీంట్లో ఉంటుంది. ఇంకా వెళ్దాం పదండి బటర్ఫ్లై పార్క్లోకి. నేను కూడా మొదటిసారి చూడండి ఈ బటర్ఫ్లై ఎంత బాగుంది. కానీ బొమ్మ బటర్ఫ్లై చాలా బాగుంది చూడటానికి. ఇక్కడ వీడియో చూసాం కదా, రియల్గా చూడడానికి చాలా థ్రిల్గా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. చాలామంది వచ్చారు ఈ బెంగళూరులో ఈ పార్క్ చూడటానికి. ముందు వీడియోలో పార్క్ క్లియర్గా చూపిస్తాను మీకు. చూడండి దీని పక్కన పచ్చని చెట్లు. ఇది నేను ఫస్ట్ వీడియో పెట్టా జూ పార్క్ పక్కనే ఇది ఉంటుంది, ఈ పార్క్ ఉంటుంది. ఈ విశ్రాంతి తీసుకోవడానికి, స్టేబుల్గా ఉండడానికి, కాసేపు రిలాక్స్ చేయడానికి బాగుంటుంది. ఇదిగోండి పూర్తి పార్కు నేను చూపిస్తున్నా మీకు వివరంగా. చూడండి, ఎంజాయ్ చేయండి. ఇలానే నాకు మంచిగా మీకు సపోర్ట్ చేస్తుంటే ప్రపంచ స్థాయి అంతా కాకపోయినా నా స్థాయిలో నేను మీకు వీడియోలు చూపిస్తా. ఇదే ఎంట్రీ, బటర్ఫ్లై పార్క్ ఎంట్రీ. దీంట్లోంచి లోపలికి వెళ్ళాలి మనం. లోపలికి వెళ్ళాక అసలు ఎలా ఉంది ఏందో చూద్దాం. ఇదిగోండి అలా వెళ్ళాలా. మా అన్న కొడుకు వెళ్తున్నాడు లోపలికి చూడటానికి. నేను కూడా వాడి వెనకనే పోతున్నా. చూడండి పార్కు. నేను లోపలికి వెళ్ళాక బ్రోస్ ఎలా ఉందంటే నేను మాత్రం చాలా షాక్ అయ్యా. ఎందుకు షాక్ అయ్యానని చెప్తున్నానంటే ఇన్ని రకాల బటర్ఫ్లైస్ ఇంత బ్యూటిఫుల్గా నేను ఎప్పుడు చూడలేదు. నాకు వచ్చేసి 35 ఇయర్స్. ఈ 35 ఇయర్స్ నుంచి నేను ఇన్ని రకాల బటర్ఫ్లైస్ ఇంత బ్యూటిఫుల్గా నేను ఎప్పుడు చూడలేదు. జస్ట్ ఏదో చూసా అక్కడక్కడ పొలాల్లో, అక్కడక్కడ మాది విలేజ్ అక్కడక్కడ పొలాల్లో చూసా. కానీ ఈ బటర్ఫ్లై పార్కులో మాత్రం ఈ బటర్ఫ్లైస్ మాత్రం చాలా రకాలుగా ఉన్నాయి. దీంట్లో నీటిని కూడా ఉన్నాయి, నీళ్ళల్లో రకరకాల చేపలు ఉన్నాయి. ఈ మనం చూసే చేపల కన్నా ఈ చేపలు కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నేను చెప్పడం కాదులే కానీ నేను చెప్తే మీకు పులిహార కలిపినట్టుంటుంది. కానీ మీ ఇక్కడ బెంగళూరు ఈ పార్క్కి వెళ్ళి మీరు చూస్తే రియల్గా మీరు స్టన్ అవుతారు. చూడండి ఎలా ఉన్నాయో చుట్టూ పార్కు. చూడండి బటర్ఫ్లై ఎగురుతున్నది, నల్లటి బటర్ఫ్లై చాలా బాగుంది. అలాగే ముందుకు వెళ్దాం. చూడండి నేను చెప్పేదానికన్నా మీరు చూస్తే మాత్రం రియల్గా స్టన్ అయిపోతారు, అలా ఉంది ఈ పార్కు. చూడండి బటర్ఫ్లైస్ ఎగురుతూ ఉన్నాయి. ఈ పూలు కూడా రకరకాల పూలు ఉన్నాయి దీంట్లో. ఈ పూల వల్లే ఆ బటర్ఫ్లైస్ బాగా మనకు అందంగా కానొస్తున్నాయి. ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి. మీరు చూడండి ముందు వీడియోలో ఇంకా బెస్ట్గా చూపిస్తూ ఉంటా మీకు. ముందు బటర్ఫ్లైకి సంబంధించిన మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియంలో ఎలాంటి రకరకాల బటర్ఫ్లైస్ మన ఎప్పటి నుంచో ఈ బటర్ఫ్లై చరిత్ర పూర్తిగా వివరించడానికి ఆ మ్యూజియం పెట్టారంట. త్వరలో ఆ మ్యూజియం దగ్గర కూడా మీకు తీసుకెళ్ళి చూపిస్తా. చూడండి ఈ పాప బటర్ఫ్లైని చాలా ఎంజాయ్ చేస్తుంది. బటర్ఫ్లై పార్క్లో బటర్ఫ్లైని పట్టుకోవాలని, కానీ అది చెక్కట్లేదు. చాలా మంచిగా ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళ డాడీతో కలిసి వచ్చింది ఆ పాప. చాలా బాగుంది ఈ ఏరియా, ఈ బటర్ఫ్లై పార్క్. బటర్ఫ్లైస్ మాత్రం చాలా ఫ్లైమ్ హెలికాప్టర్ ఎగురుతున్న ఫీలింగ్స్ చాలా బాగా ఉన్నాయి. ఆ పాప మాత్రం బాగా మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఆ పాపతో పాటు చాలామంది వచ్చారు. చూడండి దగ్గరగా చూపిస్తున్నా బటర్ఫ్లై మీకు క్లియర్గా కనబడాలని. చూడండి చాలామంది వచ్చారు, నేనే కాదు నాలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు. నేను వీడియో తీద్దామని ఆ ఫీల్ చూడకుండా మీకు వీడియో చూపించడం కోసం నేను వీడియోలో లీనమై చేస్తున్నా, మీకు అవుట్పుట్ ఇవ్వడానికి. చూడండి చాలామంది వచ్చారు. చూడండి పాప ఇందాక ఫేస్ కనపడలేదు, ఇప్పుడు ఫేస్ కనపడుతుంది. చాలామంది కపుల్స్ కూడా వచ్చారు ఇక్కడికి. నాకు తెలియదు కపుల్స్ లవర్స్, నాకు కూడా తెలియదు. నేను జస్ట్ కపుల్స్ అని చెప్తున్నా. వాటర్ చూడండి చాలా బాగా పడుతున్నాయి. వాటర్ బటర్ఫ్లై కింద వాటర్ పోతుంటే ఆ ఫీలే వేరే ఉంటుంది. వీడియోలో చెప్పేదానికన్నా రియల్గా చూసిన దానికి చాలా అమేజింగ్గా ఉంటుంది. అలా ఉంటుంది పార్కు. చెప్పుకునే స్థాయి ఒక అమేజింగ్. చూడండి బటర్ఫ్లైస్ ఎలా ఎగురుతున్నాయో, రకరకాల బటర్ఫ్లైస్. మీరు ఇంతవరకు ఎప్పుడు చూడని విధంగా అన్ని రకాల బటర్ఫ్లైస్ ఈ పార్క్లో ఉంటాయి. నేను మాత్రం దానికి డాన్ షూర్గా చెప్తున్నా, ఇది పులిహార కలిపినట్టు కాదు. ఇది చూడండి పైన పూర్తిగా బటర్ఫ్లైస్ది పూర్తి పార్క్ పైన ఏరియా.
ఈ మొత్తం కొండలుగా ఉన్నాయి. ఆ కొండలోనే ఆ బటర్ఫ్లైస్ స్టోర్ ఉంటాయంట. ఐ మీన్ ఆ కుండల ద్వారానే ఈ బటర్ఫ్లైస్ ఇక్కడ ఉండటానికి ఆస్కారం ఉంటుంది, అలా పెట్టారు. ఈ పూర్తి బటర్ఫ్లై పై భాగం, బటర్ఫ్లై పార్క్ పై భాగం. ఈ మొత్తం పచ్చని చెట్లు, ఈ చెట్లలో పూల మొక్కలు. ఈ పూల మొక్కలు మాత్రం చాలా ఉన్నాయి, అసలు ఎప్పుడు చూడని విధంగా అన్ని పూల మొక్కలు ఉన్నాయి. చూడండి బటర్ఫ్లై ఎలా ఎగురుతుందో. నేను మాత్రం చాలా ఎంజాయ్ చేశా. వీలుంటే మీరు కూడా వెళ్ళి బెంగళూరులో దగ్గరలో ఉన్న వాళ్ళు ఎప్పుడన్నా వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది బటర్ఫ్లై పార్క్, అంటే సీతాకోకల చిలకల పార్కు. ఇదిగండి నేను చెప్పా కదా ముందు వీడియోలో ఉంటుంది, దీనికి సంబంధించి మ్యూజియం ఉంటుందని చెప్పా కదా. దీంట్లో మనకు తెలియంది ఎప్పటి నుంచో ఉన్న బటర్ఫ్లైస్ మొత్తం పూర్తిగా ఈ మ్యూజియంలో వివరించారు. అది తమిళ్లో ఉంది. ఐ మీన్ నాకు తమిళ్ చదవడం రాదు, అందుకోసం మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. చూడండి బటర్ఫ్లైస్ మ్యూజియం, దాని తగ్గట్టే మ్యూజియం పెట్టారు. రకరకాల బటర్ఫ్లైస్, సీతాకోక చిలుకలు. ఇక్కడ దీంట్లో మ్యూజియం చూసిన సీతాకోక చిలుకలు మొత్తం ఆ పార్కులో ఖచ్చితంగా ఉన్నాయి, అది నేను డ్యామ్ షూర్ ఉన్నాయి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ నొక్కండి. ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నెన్నో తీయాలంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి వీడియోలు తీయగలుగుతాం. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.